దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన బిడ్డలారా, సహోదరులారా, మీరందరూ క్షేమంగా ఉన్నారని దేవుని మహాకృపతో అన్ని దినములో ప్రార్థిస్తున్నాం. మీ కొరకు, మీ కుటుంబాల కొరకు ఆత్మీయంగా ఉంటున్నారని, బలపరుస్తున్నారని, దేవుని యందు విశ్వసించి ఆయన మార్గములో నడుస్తున్నారని మా దైవజనుల ద్వారాగా అన్ని దినములో ప్రార్థిస్తున్నాం. ఏ ప్రాంతంలో ఉన్నా, ఎక్కడ ఉన్నా, ఏ దేశంలో ఉన్నా సజీవుడైన రక్షకుడు నిన్ను ప్రేమించటానికి లోకానికి వచ్చి ప్రతి పాపాత్ములు క్షమించటానికి వచ్చాడు. ప్రియమైన బిడ్డలారా, సహోదరులారా, చిన్న ప్రార్థన చేసుకుని వాక్యములకు వెళ్ళిపోతామండి. పరిశుద్ధమైన ప్రేమగల తండ్రి, కృపగల దేవ, నీ స్తోత్రాలు. మా సహోదరులందరూ ప్రేమించండి. ఏ దేశములు, ఏ ప్రాంతములు ఎక్కడున్నా సజీవుడైన రక్షకుడు సాక్షిగా వాడుకోండి నాయన. ఎక్కడెక్కడ పని చేస్తున్నారు ప్రభా, ఆత్మీయులు ఉన్నట్లుగా చక్కగా ఏర్పాట్లు వేసుకి సహాయం తెచ్చండి నాయన. ఏ దేశంలో ఉన్నా తెలుగు ఆత్మీయులందరినీ ప్రేమించండి. మస్కట్, సలాలా, దుబాయ్, కువైట్, ఖత్తరి, బెహ్రని, సింగపూర్, మలేసియా, ఇజ్రాయెల్, సౌదీ, అమెరికా, నాయన ఏ దేశములో, ఏ ప్రాంతములు ఎక్కడ ఉన్నా ప్రతి సంఘములు అందరిని ప్రేమించండి నాయన. ప్రతి దైవజనులు ప్రేమించండి నాయన. నేను నమ్మిన వాళ్ళు ప్రేమించండి, నమ్మనేలు అందరూ కూడా ప్రేమించండి. ప్రేమించడానికి ఈ లోకానికి వచ్చావు తండ్రి. కృపగల దేవాని స్తోత్రాలు. ఇండియా కోసం ప్రార్థిస్తున్నాం, క్షేమంగా ఉన్నట్లుగా నీ సహాయం దయచేయండి. అలాగే ప్రభువా, తెలుగు 2 రాష్ట్రాల కోసం ప్రార్థిస్తున్నాం. ప్రతి దైవజనులు, ప్రతి సంఘాలు నాయన, చిన్న సేవకులు, పెద్ద సేవకులు వాళ్ళందరిని ప్రేమించి కుటుంబంతా క్షమూతము ఉన్నట్లుగా చక్కగా ప్రభానైనా నీ ఆత్మీయుల ఉన్నట్లుగా ప్రభా కుటుంబంతా క్షేమంగా ఉన్నట్లుగా రాకపోకలంతా ప్రేమించు నాయన. నీ సాక్షిగా ఉడగాని ప్రభా సహాయం దయచేయండి నాయన. అలాగే ప్రభా, మరి రైతుల కోసం ప్రార్థిస్తున్నాం, క్షేమంగా ఉన్నట్లుగా రైతుల విషయాలు ప్రభా, కూలి పని చేసేవాళ్ళు, అలాగే ప్రభా అయ్యా జాబులు చేసేవాళ్ళు, గవర్నమెంట్ జాబులు, ప్రైవేట్ జాబులు నాయన ఎక్కడ ఉన్నా ఆత్మసారంగా నడిపించండి. రోగుల కోసం ప్రార్థిస్తున్నాం. రోగులు ఉన్న ప్రభా, డాక్టర్లు ఎంతమంది హాస్పిటల్లో అనాథులు ఉంటారు తండ్రి నాయన. నీకు వందనాలు తండ్రి. ఆరోగ్యం విషయాలు, కుటుంబాల విషయాలు, ఆర్థిక సహాయం అందించేట్లాగా నీ కృప చూపించు. కృపగల దేవాని స్తోత్రాలు. రక్షకుడా, నీ సాక్షిగా వాడుకోమని సహాయం అందించమంటున్నాను తండ్రి నాయన. సజీవుడా నాయన, నువ్వు ఉన్నావు అని ప్రేమిస్తున్నావు తండ్రి నాయన. ఏ వ్యాధులతో బాధలతో ఉన్నారు వాళ్ళందరూ ప్రభా స్వస్థపరచుడు యెహోవా నువ్వే నాయన. గుండెలు సెదిన వారు బాగు చేసిన వాటిని, బీపీ, షుగర్ వ్యాధులతో, కిడ్నీ లిపుతూ ప్రభా, నరాలపుతో 24 గంటలకు జ్వరం, రొంప నాయన, అవయములు ఏ పాత్రలో ఏం బాధపడుతున్నారు ప్రభా, కొల్లి కపడలేలు ప్రవరణ వాళ్ళకి ప్రభా ధరిసి చూపించండి. నీ సహాయం తెచ్చండి. ఏ రోగములు ప్రభా బాధపడుతున్నారో ఆ రోగాలు స్వస్థపరచుడు యెహోవా నువ్వే సాక్షిగా వాడికండి. ప్రతి ఒక్కరు పేరు పేరున ప్రభా, ఎవరు ప్రభా అందరినీ ప్రేమించండి. నమ్మిన వాళ్ళు ప్రేమించండి, నమ్మని వాళ్ళందరూ కూడా ప్రార్థిస్తున్నాను తండ్రి. వాళ్ళందరూ క్షేమంగా ఉన్నట్లుగా నీ సాక్షిగా వాడుకోమని క్రీస్తు యేసు పరిశుద్ధాత్మ పేరటంలో వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. ప్రైజులండి. అందరికీ వందనాలు. మన తండ్రి అంటే పరలోక తండ్రి లేక కుటుంబంలో తండ్రి. తండ్రి మించి తండ్రి. తండ్రి దైవ సాక్షిగా, దైవపూర్ణముడుగా, పరిపూర్ణముగా ఉండే తండ్రి. మన తండ్రి మరి అందరిని ప్రేమించడానికి వచ్చాడు. తండ్రి అందరినీ బిడ్డల్ని ప్రేమించడానికి వచ్చాడు. లోకములో ఎంతమంది ఉన్నా పాపాత్ములు కానీ, రోగులు కానీ, కుటుంబంలో కానీ, అనాథులు కానీ, దిక్కులేని అందరూ కూడా ప్రేమించడానికే తండ్రి. కుటుంబంలో తండ్రి కోసుగారు నడిపించే తండ్రి, అలాగే కుటుంబంలోనూ కోర్సు గారు నిరిపించే తల్లి.
ఈ తల్లి తండ్రి చాలా ప్రాముఖ్యమైనది. తల్లి తండ్రి ఉంటారు. బిడ్డలు ప్రేమించే తండ్రి భావన రావచ్చు, లేక తల్లి భావన నడవచ్చు. నిన్ను నన్ను అందరికీ ఏకరీతంగా ప్రేమించే పరిపూర్ణముగా తండ్రి అన్నట పరలోక తండ్రి. ఆయన పరలోక తండ్రి సాక్షాత్ దేవుడు. నిన్ను నన్ను కనికరిని చూపించే సాక్షాత్తుగా నిలబెట్టి సంపూర్ణమైన పరిపూర్ణుడు తండ్రి. ప్రియమిట్లరా సహోదరరా, మరి ఈ మాటకి మత్తాయి 5:48 ఉంచండి. మీరు పరలోకమున తండ్రి పరిపూర్ణుడు కనుక మీరు పరిపూర్ణములుగా ఉండవలను. తండ్రి ప్రేమించటానికి వచ్చాడు. మన హృదయములో ఉన్న పరిపూర్ణ హృదయము యథార్థముగా ఉండాలి. అప్పుడే పరిపూర్ణముగా నిన్ను కనికరిస్తాడు. మనుషులకు కనబడవలను, వారు ఎదుట మీ నీతి కార్యము చేయకుండా జాగ్రత్తగా పడాలి. పాపము లేకండే మనం ఎదుటి వాళ్ళు నీతిమంతులుగా ఉన్నా మనుషులు కనబడవన ఏదో రోజున మనుషులు కనపడతాం. పాపం చేసిన వాళ్ళు ఏదో రోజున కనబడిపోతాం మనుషులకి. ఇక్కడ బైబిల్ ఏముందంటే, మీ నీతి కార్యము చేయకుండా జాగ్రత్తగా పడండి అంటే నీతిని కార్యము చెయ్యాలి, జాగ్రత్తగా ఉండాలి. మనుషులకి కనబడవలను, వారి ఎదుట మనుషుల ఎదుట మంచి కార్యం చేయాలి. లేని ఎడల పరలోకన తండ్రి మీ తండ్రి మీకు ప్రతిఫలమును పొందరు. మన ఫలం కావాలంటే ఏం చేయాలండి? మన హృదయంలో ఉన్న ప్రతిఫలం కావాలి. అన్ని ఫలాలు తినచ్చు. పరలోకన తండ్రి దేవుడు అనుగ్రహించడు. అన్ని ఫలాలు తినండి, ఒక్క ఫలం తినద్దు అన్నాడు. మరి ఆ ఫలం తినద్దని ఆదాము చెప్పి మరి అవ్వకు చెప్పి వెళ్ళిపోయాడు. అవ్వ వినాలి కాదా? వినలేదు. ఏమవుద్దులే, అన్నీ తిన్నాం కాదు, ఇది కూడా రుచి చూద్దాం అని ఆ అవ్వ తినేసింది. అప్పుడు దేవుడి కోపం వచ్చింది. కోపం వస్తే ఏమన్నాడు? మీరు ఈ భూలోకంలో నశించుదురు, ఈ భూలోకంలోనూ మీకు మరణం ఉంటుందని పెట్టాడు. మీరు బిడ్డలారా, తండ్రి వినాలి. తండ్రి దేవుడు ఇలాంటి వాడు. కష్టపడేవాడు తండ్రి, కుటుంబంలో ప్రేమించేవాడు తండ్రి, బిడ్డలు ప్రేమించేవాడే తండ్రి, అందరినీ పరిశ్రమ చేసే తండ్రి. నీ తండ్రి నిజమైన పరలోకన తండ్రి ఎంత గొప్పవాడో, నీ ఇంటిలో ఉన్న కన్న తండ్రి హీరో. అతని హీరో నిలబడేలా నిన్ను చేసలేడు, కానీ తండ్రిని జీరో చేయొద్దండి. జీరో చేస్తే ఇది కొంతమంది మాత్రమే బిడ్డలకు చెప్తున్నానండి. ఈ బైబిల్లో ఉన్న మాట. బిడ్డలు తండ్రి ప్రేమ దూరం చేసుకుంటున్నారు చాలా మంది. తండ్రి ప్రేమ చేసుకోవద్దండి. తండ్రి ప్రేమించు. ప్రపంచానికే వెలిగించే తండ్రి, మార్పు రావటానికి తండ్రి, నిన్ను ప్రేమించడానికి కష్టములు ఆదుకున్న తండ్రి, నీ బాధ బొయ్యిలో పోతున్నా నానా, ఈ బాధ భరించలేకపోతున్నా అని మీ నాన్న పరిగెత్తుకొచ్చి నీ బరువు మోసే తండ్రి. నానా, ఈ భుజము నేను ఇది నడవలేకపోతానంటే నేను భుజం మీద ఎత్తుకున్న తండ్రి. అలాంటి తండ్రి ప్రేమించు సహోదరి. ఈ వాక్యము నీ కోసమే. పరలోక తండ్రి ఎలాగిచ్చాడో అలాగే. అమ్మ పెంపకం, అమ్మ బాయిస్తగా ఉంటుంది, కానీ తల్లి ప్రేమ బాయిస్తగా ఉంటుంది. తండ్రి నీకు అన్నిట్లకైనా తండ్రి. ఇటెళ్ళాలన్నా తండ్రి, అటెళ్ళిన తండ్రి. ప్రియమైన బిడ్డలారా సహోదరుడా, ఈ విషయం చాలా జాగ్రత్తగా ఉండాలని నేను ప్రతి ఒక్కరు పేరు పేరు మనవ చేస్తున్నాను. అదే విషయంలోను 6:4 వచనంకి వెళ్తామండి. 6:4 వచనం. అట్లయితే రహస్యమందునకు చూసి మీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. రహస్యం ఏ టైంకి రహస్యం ప్రతిఫలం వస్తుందో తెలీదు.
ఫలము కావాలంటే ఏం చేయాలి? తండ్రి మాట వినాలి. తండ్రి అన్నిటికి గొప్ప కార్యం చేసేవాడు. తండ్రి నీకు ఫలాన్ని ఇవ్వాలన్నా, ఫలం ఇచ్చాలన్నా, ఫలముతో నడిపించాలన్నా, మంచి కార్యం వలన నువ్వు తండ్రి మాట వింటేనే నీకు ప్రతిఫలం ఇస్తాడు. తండ్రి మాట లేనిది ఎడల నీకు ప్రతిఫలం దొరకదు. దేవుడు చెప్పాడు కదా ఆ రోజున, నా తండ్రి అన్నిట్లకు కార్యం చేసేవాడు, ప్రతిఫలం ఇచ్చేవాడు అని వాక్యం రాయబడింది. ప్రియమిట్లరా, మరి అదే విషయంలోనూ నువ్వు ప్రార్థించాలి. తండ్రి మొరపెట్టు. 6వ వచనం వెళ్ళిపోతామండి. నీవు ప్రార్థన చేసినప్పుడు నీ గదిలోకి వెళ్ళి తలుపు వేసి రహస్యమై తండ్రికి ప్రార్థన చెయ్యము. నీ ఇంట్లో సమస్య ఉంది, నీ ఇంట్లో బాధ ఉంది, నీ ఇంట్లో అనారోగ్యము బాధపడుతున్నావు, ఏమి చెయ్యాలి? రహస్యముగా వెళ్ళి తలుపు మూసి నువ్వు తండ్రికి మొరపెట్టు. ఆ తండ్రి నీకు వరాలు ఇచ్చేవాడు, వరాలు దయచేసేవాడు. వరాలకి ఇవ్వకాకనే నీకు ప్రతిఫలం ఇస్తాడు. నిన్ను ఫలమిచ్చిన కాకనే అప్పుడు రహస్యముగా చూసి నీకు ప్రతిఫలం ఇచ్చిన కాకనే ఆయన ఎంతో నీ ప్రార్థన చేసినప్పుడు నీ ప్రార్థన అంగీకరిస్తాడు. మెట్లరా, మరి అదే విషయంలోనూ 17లోకి వెళ్తామండి. ఉపవాసము చేస్తున్నట్లు మనుషులకు కనబడను. ఉపవాసం, ఈ రోజులు ఉపవాసం ఎవరున్నారండి? వారానికి ఒక రోజు ఉపవాసాలు ఉన్నారు చాలా మంది. యవ్వన కాలంలోనూ 20 కాంచి 45, 50 సంవత్సరాలకు ఉపవాసాలు ఉండొచ్చు. 50 సంవత్సరాలు దాటిన తర్వాత కొద్ది శరీరము బలహీనత అయ్యి కొద్ది ఉపవాసాలు ఉన్నా కొద్ది బలహీనత ఉంటారు. ఇది చెప్తలేదండి. ఇది ఇక్కడ ఉపవాసము చేసినప్పుడు మనుషులకి కనబడాలి కాక రహస్యముకు నీ తండ్రికి కేక కనబడాలను. నువ్వు ఉపవాసం ఉన్నావనేది నువ్వేమి ప్రార్థన చేస్తున్నావు? రహస్యంగా ఏం అడుగుతున్నావు? ఉపవాసంతో ప్రార్థించు. వారాన్ని ఒక్కరోజైనా ఉపవాసం ఉండి దేవునికి మొరపెడితే నీకు రహస్యములకు ప్రతిఫలం ఇస్తాడు. ప్రియమిట్లరా, అప్పుడు నీ ముఖమునకు కడుకొనము, రహస్యంగా నీకు చూసి నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇస్తాడు. నీకు ఏది కావాలన్నా ప్రతిఫలం. ఇంట్లో సమస్య ఉందా? ఆ సమస్యకి పరిష్కారం ధర్మం కావాలా? నీకు ప్రతిఫలం ఇస్తాడు, సహాయం ఇస్తాడు. అన్ని విధాలు పెట్టి రహస్యంగా నువ్వు తండ్రిని అడగాలి. నీ ఏం ప్రకారం అడుగుతున్నావో తండ్రి జవాబు ఇచ్చేవాడు. కానీ ఆ జవాబును నీ ఇవ్వకనే నా తండ్రి వెళ్ళిపోయే మనిషే కాదు, ఆయన పక్కనకి దిగజారే మనిషి కాదు. నా ప్రభువు అందరికీ ప్రేమించేవాడు. నీ కోసం ప్రాణం పెట్టి త్యాగం పెట్టి సిలువలో ఏలాడి సాక్షాత్తుగా పరలోకున్న తండ్రి సాక్ష వెలిగించి ఆయన సిలువు కోసం మరి నీ కోసం రక్తము కార్చాడు కదా, నీ కోసం రక్తం చిందించాడు కదా, నీ కోసం భారం పోయించాడు కదా, నీ కోసం కొరటాలు దెబ్బ తిన్నాడు కదా, నీ కోసం చిందించి ఎంత రహస్యముగా ఆయన మరి పరలోకున్న తండ్రి ఎంత జాగ్రత్తగా పడ్డాడు. మరి మన కూడా ఉండాలా కాదా? తండ్రి పరలోకం ఉన్న తండ్రి ఎగదగడ ప్రార్థించి రహస్యంగా తలుపు వేసుకుని తండ్రి ఆజ్ఞాపిస్తే నీకు ప్రతిఫలం దొరుకుతుంది. ప్రతిఫలము దొరకాలంటే ఏం చేయాలి? నువ్వు రహస్యంగా తలుపు వేసి ప్రార్థించు, ఆయన మొరపెట్టు. విజయము నీదే, తండ్రి ఫలము నీదే. ఆత్మసారులుగా ఇంటిలోను అన్ని విధాలు పెట్టి దేవుడు మంచి కార్యం ఇచ్చేవాడు, ప్రతిఫలం ఇచ్చేవాడు. ఈ విషయం ప్రతి ఒక్కరు తెలుసుకోవాలని ప్రభు పేరట మనవ చేస్తున్నాను. దేవుడి మాటలు దీవించను కాక ఆమేన్. ప్రార్థన అండి. పరిశుద్ధమైన ప్రేమగల తండ్రి, కృపగల దేవా నీ స్తోత్రాలు. మా సహోదరులంతా ప్రేమించండి. ఏ దేశంలో ఏ ప్రాంతంలో ఎక్కడున్న ప్రభా సజీవుడ రక్షకుడ సాక్షిగా వాడుకోండి, సహాయం తెచ్చండి. కృపగల దేవా నీ స్తోత్రాలు నాయన. మరి మా సహోదరులను ప్రభా దీవించి ఆశ్చర్యమైన తెచ్చిన ప్రభా నాయన. మా ఈ టుపబర ప్రభా మా వాక్యాలు అనేక జనములు విడినట్లుగా నీ సహాయం తెచ్చండి నాయన. తండ్రి రహస్యముగా ప్రార్థించాలన్న ప్రభా నాయన, మీ మీద ఆధారపడి మొరపెడతాను తండ్రి. ఎవరి ఆరోగ్యంలో బలహీనతలు, ఎవరి కష్టాలు ఉన్నారు ప్రభా, వాళ్ళ కష్టములు తోడుగా ఉన్నట్లుగా అయ్యా చక్కగా ఏర్పడేసి ప్రభా వాళ్ళ బలహీనత తీసివేసి ప్రతి భార్య ప్రతి తల్లి తండ్రిని దీవించి ఉద్దాతములో ప్రతి ఒక్కరిని ప్రేమించి ఈ ప్రపంచానికి ప్రభా ప్రతి ఒక్కరిని ప్రేమించడానికి తండ్రికరంగా ఆజ్ఞాపించే తండ్రి. గొప్ప కార్యం తెచ్చండి, ఆశ్రయించండి. ప్రతి ఒక్కరు దీవులతో మహిమ ఘనత ప్రభావములు కార్యములు తెచ్చమని క్రీస్తు యేసు పరిశుద్ధాత్మ వేడుకుంటున్నాం పరమ తండ్రి ఆమేన్. ప్రార్థించండి. దేవుడు మీ కుటుంబాన్ని దీవించిన కాక ఆమేన్.